జయ శ్రీరామ్ అండి. కరివేపాకు పొడి తయారు చేసుకునే విధానం. ముందుగా కరివేపాకును తెచ్చుకొని బాగా కడిగి ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. కరివేపాకు తగినన్ని ఎండుమిరపకాయలు, ఉప్పు, శనగపప్పు మా ఇంట్లో లేదు వేయలేదు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర విడివిడిగా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ధనియాల జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇంగువ, నూనె, తగినంత నూనె, కొంచెం చింతపండు బట్టి అక్కడ కొంచెం చింతపండు. వీటన్నిటినీ ముందుగా ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేయించుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దూరగా 2 నిమిషాలు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత తగినంత చింతపండు, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసి వేయిందా? ఎక్కువ టైం అవుతుంది. వేయించుకోవాలండి, కరివేపాకుని ఇలా వేయించుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వేడి కరివేపాకు పొడి రెడీ. కరివేపాకు పొడిని ఒక ప్లేట్లో టర్న్ చేసుకోవాలి. కరివేపాకు పొడి రెడీ. కరివేపాకు పొడి రెడీ.